పోర్ట్ఫోలియో మెయిన్ మంత్రిత్వ శాఖలు కాదు కదా అది ఆయనకి ఇచ్చింది. మంత్రిత్వ శాఖల్లో ఎవరున్నారని బేసిక్ గా టోటల్ క్యాబినెట్ ర్యాంక్ ఇప్పుడు ఇచ్చినట్టు. ఇప్పుడు జగన్ ఏం చేశాడు, ఆయన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి ఇచ్చారు. ఎందుకని బ్రాహ్మిన్స్ కి ఎవరికి లేదు అట్లాగా. ఇక్కడ రాజులకి అట్లాంటి ఒక అవకాశం ఇచ్చినట్టు అయింది. ఆయన కష్టానికి ఫలితం అయితే దక్కింది పార్టీని మారినందుకు. ఒక రకంగా సోషల్ మీడియా వ్యవహారానికి వస్తే వాంటెడ్లీ టార్గెట్ అవుతున్నారు కొంతమంది అనేది, కానీ వర్రా రవీంద్రారెడ్డి లాంటి పోస్టుల ఆధారంగానో లేదంటే ఆయన వాంగ్మూలం ఆధారంగానో మొత్తం వైసీపీ సోషల్ మీడియానే ఇరుకుని పెట్టడం అనేది అంటే స్టార్ట్ అయిందా, సాధ్యం అవుతుందా? బేసిక్గా ఒకటి, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళది ప్రొసీడ్ అవ్వాలని కోరుకోవడం, ఎదుటి వాళ్ళని నాశనం చేయాలని కోరుకోవడం అనేది ఇప్పుడు డెమోక్రసీలో వచ్చిన మార్పు. ఇది మంచిదా చెడ్డదా అంటే కాలం డిసైడ్ చేయాలి. ప్రజలు దీంట్లో ఏం పట్టించుకోవట్లేదు. సోషల్ మీడియాని సీరియస్గా తీసుకుంటున్నారు, కానీ ఎదురుగుండా కనబడితే చూస్తున్నారు, లేకపోతే లేదు. మీడియాలే సర్వనాశనం అయిపోయాక ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ అనేటటువంటి దాని మీదన నచ్చితే కనబడితే చూస్తారు, లేకపోతే లేదు. లేదు వీళ్ళ కోసం మేము పోరాడతాం అంటున్నారు జనం, లేదు కదా. కాన్సెప్ట్ ఎక్కడికి పోతుంది? డైవర్షనల్ టాక్టిక్స్కి పోతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో అరెస్టులు, ఎవరైతే అసభ్యకరమైన పోస్టులు పెట్టారో వాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పే లేదు. అదే సందర్భంలో అది వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, అంటే ఒక మనిషిని